దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నామండి. మహాలోకాన్ని కలిగించిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామం కొందాం నాయన. దేవా, మిమ్మల్ని కూర్చున్న మాటలు నేర్చుకున్నట్టుకు పరిశీలన చేయకు తండ్రి. మాకు మరొక అవకాశాన్ని తండ్రి, సమయాన్ని అనుగ్రహించడం పొందాము తండ్రి. చెప్పబడుతున్నా నేర్చుకోబడుతున్న ప్రతి మాటను తండ్రి మా హృదయం నుంచి తండ్రి మేము భద్రపరచుకునే సహాయం అనుగ్రహించమని, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి, ఈ కార్యక్రమం తండ్రి ఆదరించేంత వరకు నాయన మీకు మహిమాత్మగా జరిగించుకోమని తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఆదివారపు ఆరాధనకు ఇచ్చేసిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభావందనం తెలియజేస్తున్నాను. సహోదరులారా, కొన్ని విషయాలను, కొన్ని సంగతులను మనం బైబిల్ నుంచి పరిశీలించేద్దాం. దానికంటే ముందుగా ఈరోజు ఏ వాట్సాప్ గ్రూప్ చూసినా, ఏ స్టేటస్ చూసినా, ఏమండి ఏ సందర్భాలు చూసినా, ఏ న్యూస్ చూసినా, ప్రతి దానిలో మనకు కనబడేది ప్రాముఖ్యంగా కనబడే కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏంటంటే ఈరోజు ఏమన్నారు? ఫాదర్స్ డే. అంటే ఏంటి తెలుగులో దాని అర్థం? తండ్రుల దినోత్సవం, పితృ దినోత్సవం. పిల్లరా, ఈ ఫాదర్స్ డేని చాలా ఘనంగా చాలా సంవత్సరాల నుండి అనేక మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఒక్కరు వారికి కావలసిన గిఫ్ట్లు ఇస్తున్నారు, వారితో ప్రేమగా మాట్లాడుతున్నారు, ఏమండి వారితో కేక్ కటింగ్ చేస్తున్నారు, వారితో దిగిన ఫోటోలను చక్కగా వాట్సాప్ డీపీలుగా పెట్టుకుంటున్నారు, స్టేటస్లు పెట్టుకుంటున్నారు. అనేక మంది అనేక విధాలుగా శుభాకాంక్షలు అనేది తెలియపరుచుకుంటున్నారు. ఇక ఇదే రోజుని మరొకటి కూడా జరుగుతుంది. ఏంటది? ఎవరికైనా తెలుసా? యోగా డే. ఈ యోగా డే ఎందుకు అనుకుంటున్నారు? ఇది మీ యొక్క ఆరోగ్యాన్ని వృద్ధి పొందించుకోవడానికి, ఈ యొక్క ఆసనాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆసనాలు వేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మరింత దృఢంగా మీరు మార్చుకోవడానికి, మీరు మరింత ఆరోగ్యవంతులుగా ఉండడానికి, దాని మీద శ్వాస నిశ్వాసాల మీద మీ యొక్క పట్టు నిలుపుకోవడానికి, ఇలా ఏవైతే కారణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మీ ఆరోగ్యానికి సంబంధించినవిగా వారు ఆలోచించి ఈ యొక్క డేని యోగా డేగా నిర్ణయించారు. ప్రియులారా, ఏదేమైనప్పటికీ ముఖ్యంగా యోగా డే కన్నా అందరూ మాట్లాడుకున్నది ఫాదర్స్ డే. ఎందుకంటే మనకి మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, ఇలా రకరకాల డేలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. ఏమంటే లవర్స్ డే, ఎన్ని డేలు ఉన్నా మొత్తం ఈ డేలన్నీ కూడా మనుషులు ఆనందపడడానికి, ఏమంటే శుభ్రంగా వండుకొని తినడానికి, రెస్టారెంట్లు ఫుల్ అయిపోతాయి, ఈరోజు సినిమా హాల్ ఫుల్ అయిపోతాయి, రకరకాల బీచ్లు పార్కులు అన్నీ ఫుల్ అయిపోతాయి. ఎందుకు? సంతోషంతో ఆనందంతో అందరూ గంతులు వేసుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, నేను ఎవరిని విమర్శించడానికి నేను చెప్పట్లేదు, కానీ దేవుడు చెప్పాలనుకున్న కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్రియులారా, ముఖ్యంగా ఈ ఫాదర్స్ డే అనేది ఎలా ప్రారంభమైందంటే టుగి గారు అన్న మాటలో మనం చెప్పుకుందాం. సోనారా స్మార్ట్ డాగ్ అనే ఒక లేడీ, ఒక స్త్రీ దీనిని ప్రారంభించిందండి. 1910 సంవత్సరంలో జూన్ 19వ తారీఖున ఆవిడ ఈ ఫాదర్స్ డేకి శ్రీకారం చుట్టింది. ఎందుకు ఆవిడ శ్రీకారం చుట్టిందంటే దానికి కూడా ఒక కథ ఉన్నది. ఏంటా కథ అంటే, ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ తండ్రి వారి యొక్క పిల్లలను ఎవరైతే, అంటే ఆ స్త్రీ ప్రారంభించింది కదా, ఆ స్త్రీతో పాటు ఇంకొక 5 పిల్లలు ఉన్నారు. మొత్తం 6 పిల్లలు అన్నమాట వారి తండ్రికి. వాళ్ళ తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. ఈ చిన్నతనంలో ఎప్పుడైతే తల్లి చనిపోయిందో ఈ పిల్లల బాధ్యత, ఈ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పిల్లల బాధ్యత ఆ తండ్రి తీసుకున్నాడు. ఇందులో విచిత్రం ఏంటంటే ఆ తండ్రి
ఎక్స్ సర్వీస్ మ్యాన్, అంటే ఒక ఆర్మీలో చేసే ఒక ఉద్యోగి. యాక్చువల్గా సాధారణంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఆర్మీలో ఉద్యోగం చేసేవారు ఇంటి దగ్గర ఏమైనా గడుపుతారండి సమయాన్ని ఏమైనా గడుపుతారండి వారు? అసలు గడపరండి. ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు లేదా సంవత్సరానికో లేదా 6 నెలలకు ఒకసారి వస్తారు. ఒక 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. అలాంటి ఒక ఆర్మీలో ఉద్యోగం చేసే ఒక వ్యక్తి తన పిల్లలకి బాగోగులు చూడాలని, వారిని ఎటువంటి కష్టం లేకుండా పెంచాలని, వారికి వెన్నుదండుగా ఉండాలని ఆలోచన కలిగి ఆ ఉద్యోగం ఎప్పుడైతే మరి రిటైర్మెంట్ చేసాడో విడిచిపెట్టాడో తెలియదు, కానీ ఆయన వచ్చేసి ఈ 6 పిల్లల్ని అని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఎటువంటి లోటు లేకుండా, తల్లి యొక్క లోటు తెలియకుండా ఒక తండ్రిగా వారి యొక్క బాధ్యతను తీసుకుని ఆ 6 పిల్లల్ని పెంచాడు. ఆ పెంచిన దానికి ఒక ప్రతీకగా ఉండాలని, ఒక జ్ఞాపకంగా ఉండాలని, మదర్స్ డే ఎలాగైతే ఉన్నదో ఫాదర్స్ డే కూడా ఉండాలని చెప్పి ఈ స్త్రీ ఏం చేసిందంటే ఈ యొక్క ఫాదర్స్ డేని మొట్టమొదటిగా 1910వ సంవత్సరంలో జూన్ 19వ తారీఖున మొదలుపెట్టింది. అనగా ప్రతి జూన్ 3వ ఆదివారంలో ఈ యొక్క ఫాదర్స్ డే అనేది జరుగుతుంది. డేట్లు మారచ్చు, కానీ 3వ ఆదివారం మాత్రం కంపల్సరీగా జరుగుతుంది. ఇలా జరుగుతుంటే దీనికి అఫీషియల్గా ఎప్పుడు జరుగుతుందంటే, అఫీషియాలిటీ ఎప్పుడు వచ్చిందంటే 1972లో వచ్చిందండి. అమెరికాలో వాషింగ్టన్లో ఈ యొక్క దీనికి ప్రాచుర్యం పొందించి దానికి హాలిడేగా ప్రకటించారు అమెరికాలో ఫాదర్స్ డే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే, ఫాదర్ అంటే తండ్రి అంటే ప్రతి కుటుంబంలో ఎంత విలువైన కూడా అందరికీ తెలుసు. మన అమ్మ ప్రేమ మనకు తెలుస్తుంది, అమ్మ మనతో ప్రేమగా మాట్లాడుతుంది, అమ్మతో మనం ఏదైనా మాట్లాడచ్చు, అమ్మతో మనం చక్కగా మాట్లాడుకుంటాం, అన్నీ ఏది కష్ట నష్టాలు అన్నీ అమ్మతోనే చెప్పుకుంటాం మనం. కానీ తండ్రితో చెప్పుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే తండ్రితో చెప్పుకోవడానికి ఎందుకు ఇష్టపడరంటే, తండ్రి ఊ అంటే కసురుతాడు, తండ్రి ఊ అంటే తిడతాడు, తండ్రి ఊ అంటే కొడతాడు, తండ్రి అంత ప్రేమగా మాట్లాడు, తండ్రి అంత ఎక్కువగా ఎత్తుకుని తిప్పడం, ఏమండి వచ్చిన వెంటనే మిమ్మల్ని మీరు ఏదో దెబ్బ తగిలిందని మీ మీద ఊరగానే జారిపడ్డావు. ఇవన్నీ మనకు కంటికి కనిపించే ఏమండి ఈ యొక్క లక్షణాలు, తండ్రి యొక్క లక్షణాలు. కానీ మనకు కనిపించిన లక్షణాలు ఏంటి? తండ్రి మీ ముందు ఏడవడం, తండ్రి మీ ముందు బాధపడటం, తండ్రి మీ ముందు తన యొక్క లోపాలను కానీ లేదా మీ లోపాలను కానీ ఎత్తి చూపడం అంత తొందరగా. ఎందుకంటే మీరు ఎక్కడ బాధపడతారో, మీరు ఏ విషయంలో అయితే స్ట్రాంగ్గా ఉండాలని తండ్రి అనుకుంటున్నాడో అతను మనసులో బాధపడుతున్నా ఆ విషయంలో నేను ఏంటాడు తెలుసా, నువ్వు చేయాలి తప్పదు అన్నట్టుగా మాట్లాడతాడు. నీవు చేయాలి తప్పదు అన్నట్టుగా మాట్లాడడం మనకి ఎలాగనిపిస్తుంది? నేనంత బాధపడి నేనంత కష్టపడితే మా నాన్న ఎలా మాట్లాడుతున్నాను? అది మా అమ్మ అనుకోండి, మా అమ్మ నా బాబు నా నాన్నే నా చిన్నే ఓ ఏడ్చేస్తుంది, ఓ కంగారు పడిపోతుంటారు, కాలు దొరికేసుకుంటుంది. ఈ జరిగిన విషయాన్ని 10 మందికి చెప్పుకుంటారు. కానీ తండ్రి ఎప్పుడైనా చెప్తారండి? తండ్రి ఎవరైనా చెప్తారా? మా అబ్బాయికి ఎలా జరిగిందని అన్న చెప్తారా? తండ్రి చెప్పడండి. కానీ తల్లి మాత్రం మీకు చిన్న దెబ్బ తగలని ఈ రోజు ఇందాక పడిపోయాడమ్మా అంటుంది. ఇందాకే పడిపోయాడమ్మా, ఇంతకు ముందే పడిపోయాడమ్మా, ఇంతకు ముందు వేరే ఒక ప్రదేశంలో వెళ్ళిపోయాడమ్మా. కానీ ఎంత బాధపడ్డాడు, ఎంత కష్టపడ్డాడని చెప్పి తల్లి తనలో ఉన్న బాధను అనేక మందికి పంచుతుంది. కానీ తండ్రి అలా పంచడండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఏది ఏమైనా తండ్రి మన జీవితంలో ప్రతి ఒక్కరికి, ఒక కుటుంబంలో తండ్రి అనే వ్యక్తి, తండ్రి అనే పాత్ర చాలా చాలా విలువైంది. ప్రియమైన దేవుని పిల్లరా, లోక సంబంధమని ఈ తల్లిదండ్రులకి మనం ఎంతో విలువిస్తుంటాం. ఆ తండ్రికి కూడా మనం గౌరవం ఇవ్వాలి. మీ తల్లిదండ్రులు మీరు గౌరవించాలి. గౌరవించండి, తప్పలేదు. దేవుడు కూడా గౌరవించమనే చెప్పాడు. కానీ మనందరికీ అర్థం అవ్వాల్సింది, ఈ లోక సంబంధమైన తండ్రికి, ఈ లోక సంబంధంగా ఉన్న పిల్లలకి మన అందరికీ తెలియని విషయం ఏంటంటే, మన పరలోకముందున్న తండ్రి ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రిని కోసం ఆలోచించేవారు, ఆ తండ్రి కోసం మాట్లాడేవారు ఎవరున్నారండి? ఎవరు లేరండి. ఆ తండ్రి కోసం ఆలోచించేవారు కానీ, ఆ తండ్రి కోసం ఆలోచన కలిగి ఉండాలని కానీ, ఆ తండ్రి కోసం మనం జీవించాలని కానీ, ఆ తండ్రి మనకు జీవితాన్ని ఇచ్చాడని కానీ ఎవరు ఆలోచిస్తున్నారండి? ఎవరు ఆలోచించరు. భూమి మీదకి వచ్చిన వెంటనే మన కళ్ళకి కనిపించేది మన తల్లిదండ్రులే, మన చుట్టూ ఉన్న బంధువులే. కానీ కనిపించిన ఒక తండ్రి ఉన్నాడు. ఆ పరలోకముందున్న తండ్రి ఈ సృష్టిని చేశాడు, సమస్తాన్ని చేశాడు, ముఖ్యంగా మనల్ని చేశాడు. ఈ తండ్రి ఈ భూ సంబంధంగా ఎవరైతే ఒక తండ్రిగా ఉన్నాడో ఆ తండ్రికి తన ప్రేమను పెంచి తన పిల్లలకి అప్పగించమన్నాడు. ఈ రోజు మన పిల్లలుగా ఉండొచ్చు.
కొంతకాలానికి మనం మరలా ఎలా మారిపోతాం? తండ్రులుగా మారిపోతాం. మీ తండ్రి ప్రేమ మీకు అర్థం కావాలంటే మీరు తల్లిదండ్రులు అయితేనే కానీ వారి ప్రేమ మీకు అర్థం అవుతుంది. వారి ప్రేమ మీకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, అంత విలువైనది తండ్రి ప్రేమ. మరి ఈ పరలోకముందున్న తండ్రి ఈ భూలోక సంబంధమైన ఒక తండ్రికి కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. ఒక తండ్రిగా నీవు సమాజంలో ఎదగాలంటే, ఒక తండ్రిగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలంటే, ఒక భర్తగా నీ యొక్క భార్యను నీ కుటుంబ సభ్యులను కట్టుకోవాలంటే, ఒక పురుషుడిగా నీ యొక్క సమాజానికి ఉపయోగపడే ఒక వ్యక్తిగా ఉండాలంటే, ఒక క్రైస్తవుడిగా నువ్వు ఉండాలంటే దేవుడు కొన్ని జాగ్రత్తలు చెప్పాడండి. దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తున్నాడండి. ఎందుకంటే మీరు అభివృద్ధి చెందాలని, మీరు బాగుండాలని, మీరు భూమి మీద ఉన్నతంగా బ్రతకాలని, మీరు ఎటువంటి బాధలు పడకూడదనే దేవుని ఉద్దేశం. ఏ తండ్రి అయినా అదే కదండి కోరుకుంటాడు. చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తండ్రి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? రేపొద్దు నీడు భవిష్యత్తులో బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు. అందుకనే చెప్తారండి, ఊరకనే మనం చదువుకోమని చెప్పరు కదా. మనల్ని ఎందుకు చదువుకోమంటారు? మా నాన్న చెత్తకూడేసి చూడండి చిన్నప్పుడు, మామూలుగా కాదు. ఆ స్కూల్కి వెళ్ళకపోతే నా ఫ్రెండ్స్ అందరితో నేను కూడా ఆ గోళీలాట, టెంకలాట, ఏమంటే ఆ డ్రిచ్ మూతలాట, ఇవన్నీ ఆటలు ఆడుకుంటూ తిరుగుతుంటే అందరూ స్కూల్కి వెళ్ళిపోయేవారు. మరి కొంతమంది నేను వెళ్ళివని కాదు. ఏ పనిలోకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా వచ్చి కనిపించినా ఇంక అయిపోయినట్టే. పరుగులే రన్నింగ్ అన్నమాట. నా వెనకాల మా నాన్న పెడితే నా ముందు నేను పరిగెట్టేవారు. మీకు అర్థమవుతుందా? ఒక్క పూట కూడా మానడానికి వీల్లేదు. ఒక్కరోజు పూట స్కూల్ మానేసినందుకు డ్రైనేజీలో పడిచి బయటేసి కొట్టేసాడు మా నాన్న. మీకు అర్థమవుతుందా? ఎందుకు ఆ రోజు కొట్టాడు? మా నాన్న చదువుకోకపోయినా నేను చదువుకుంటే బాగుపడతానన్న ఒక మంచి ఉద్దేశం. నేనే కదండి ఈ ఊర్లో, ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది తల్లిదండ్రులు చేసింది అదే. వాళ్ళు చదువుకోలేదు, కానీ చదువు విలువ వారికి తెలుసు. మనం చదువుకుంటే బాగుపడతామనే విషయం వాళ్ళకి తెలుసు. ఈ రోజున వారు చదివించకపోతే ఈ రోజు ఈ స్థానంలో ఉండేవారమా? ఈ విషయాలు మనం చదువుకునేవారమా? ఈ బైబిల్ మనకు అర్థమయ్యేదా? ఇలాగే ఇక్కడ నిలబడి మనం మాట్లాడేవారమా? ప్రియమైన దేవుని బిడ్డ, వారు ఆలోచన చూడండి ఎంత గొప్ప ఉందో. ఆ రోజు మాత్రం ఏం చేసాం? మా నాన్న అత్తమాడుకు తిట్టుకునేవాడిని. ఏంట్రా మా నాన్న అంటే కొట్టేస్తున్నాడంటే. అంటే మిగిలిన తల్లిదండ్రులు కొంతమంది ఉండేవారు, వారు ఫుల్గా తాగేసేవారు, చక్కగా వాళ్ళ పిల్లల్ని ఏమనేవారు కాదు. స్కూల్ మానేసినా ఒకటే, వాళ్ళతోనే అన్ని తప్పించుకునేవారు, అన్ని హ్యాపీగా ఉంటుంది. మా నాన్న ఏంటి ఎలా ఉండేవాడు అనుకునేవాళ్ళు. కానీ నాన్న ప్రేమ అర్థమైంది ఎప్పుడు అర్థమైందంటే మనం బాగుపడినప్పుడే అర్థమవుతుంది. మన యొక్క పరిస్థితులు తారుమారైన మన తల్లిదండ్రులు మన కోసం ఎంత బాగా ఆలోచించారో మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, పరలోకముందున్న తండ్రి మన గురించి కూడా అలాగా ఆలోచిస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న ఈ ప్రతి పురుషుడికి ఈ యొక్క మాటలు ఈరోజు తెలియాలి. ఈ ఫాదర్స్ డే స్పెషల్గా కొన్ని విషయాలను దేవుడు చెప్తున్న విషయాలు మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించుటవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదింపబడును అంటున్నాడు. చూడండి, మీకు అర్థమవుతుందా? ఈ కీర్తన ఒక యాత్ర కీర్తనగా మనకు కనబడుతుంది. పైన ఉన్న ఆ చిన్న సందర్భం మీరు చూస్తే యాత్ర కీర్తన అని రాయబడ్డది. ఈ యాత్ర కీర్తన కూడా కొంత కాసింత ఏమండి చరిత్ర ఉంది. ఏంటి ఆ చరిత్ర అంటే, ఇశ్రాయేలు అందరూ కూడా వారికి కొన్ని పండుగలు ఉన్నాయి, రకరకాల పండుగలు ఉన్నాయి. గుడారాల పండుగని, ఆ పండుగని, రొట్టెల పండుగని, పులియని రొట్టెల పండుగని, అవని ఇదని, ఇలా రకరకాల పండుగలు ఉన్నాయి. ఇలా ఏవైతే పండుగలు ఉన్నాయో ఈ పండుగలన్నీ కూడా ఏమండి వీరును ఆచరించడానికి ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము అనే మందిరానికి వెళ్ళాలి. సొలొమోను కట్టించిన ఆ యెరూషలేము మందిరానికి వెళ్ళాలి. ఇవి పాటించడానికి. ఏమంటే యేసుక్రీస్తు వారు కూడా పండుగకి వెళ్ళారు కదండి, పస్కా పండుగకి వెళ్ళారు కదా. అలాగే ఈ ఇశ్రాయేలు అందరూ కూడా వారు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, ఆ పండుగలు వచ్చే సమయానికి వారందరూ ఒక్క చోట కూడుకోవాల్సిన ప్రదేశం ఒకటే ఒకటి ఉంది. అది ఏ ప్రదేశం? యెరూషలేము ప్రదేశం.
ఈ యెరూషలేము ప్రదేశానికి వారందరూ కూడా కూడుకుని వెళ్తుంటారండి, ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు, ఎంత దూరాన ఉన్నా కూడా. ఇలా వారు ఆ ప్రదేశానికి కూడుకుని వెళ్తున్నప్పుడు ఆ వెళ్ళే మార్గంలో అంటే ఊరకనే వెళ్ళరండి. ఇప్పుడు మనం ఏదైనా ఊరు నడుచుకుని వెళ్తున్నాం అనుకోండి, ఒక ప్రాంతానికి నడుచుకుని వెళ్తున్నాం అనుకోండి, ఏమండి రకరకాల ఏం సైలెంట్గా వెళ్ళం కదండి. చక్కగా ఏదో ఒక పిచ్చాపాటి మాట్లాడుకుంటూ చక్కగా చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటూ ఇరుగు పొరుగు వారితో మాట్లాడుకుంటూ మనం బయలుదేరి వెళ్ళిపోతుంటాం, చిన్న దూరం కాబట్టి. కానీ ఇశ్రాయేలుకు వీరికి ఉన్న ఆజ్ఞ ఏంటో తెలుసా? వీరందరూ కూడా వీరు కూడుకుని యెరూషలేము మందిరానికి వెళ్ళేటప్పుడు కొన్ని కీర్తనలు పాడుకుంటారు. దాన్నే యాత్ర కీర్తన అన్నారు. ఈ యాత్ర కీర్తనలో ఏంటంటే యాత్ర చేస్తూ అంటే యెరూషలేము పట్టణానికి యాత్రలో వెళుతూ వారు ఏం చేస్తున్నారంటే పాట పాడతారండి, కీర్తనలు పాడుకుంటారండి. కొన్ని కీర్తనలు పాడుకుంటూ ఉంటారు. ఇలా పాడుతున్న కీర్తనలోని ఒకానొక కీర్తనే ఈ 128వ కీర్తనను మాట్లాడుతున్నారు. అంటే ఇంచుమించు సుమారు 120వ అధ్యాయం నుంచి, అంటే కీర్తన గ్రంథం 120వ అధ్యాయం నుంచి సుమారు 14 కీర్తనలు పత్రికలు ఉన్నాయి. 14 కీర్తనలు ఉన్నాయండి. 134వ కీర్తన వరకు యాత్ర కీర్తన అన్నారండి. ఈ కీర్తనలన్నీ కూడా ఏంటంటే వారు యెరూషలేము పట్టణానికి బయలుదేరేటప్పుడు పాడుకునే కీర్తనలు అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ చెప్పుకుతున్న మాట అలా ఆ కీర్తనలు చెబుతున్నా ఏం చెప్తున్నారండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు అన్నాడు. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడండి మనకు? ఒక ఫాదర్గా నువ్వు ఉన్నప్పుడు, ఒక కుటుంబానికి వెన్నుదన్నుగా నువ్వు ఉన్నప్పుడు, నీ కుటుంబం వర్ధిల్లాలంటే అంటే ఒక ఫాదర్గా నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీకేం ఉండాలి చెప్పండి? సమాజంలో మనం ఒక ఫాదర్గా ఒక తండ్రిగా మనం సక్సెస్ అవ్వాలంటే మనకి ఏముండాలి చెప్పండి? 4 విషయాలు ఇక్కడ చెప్పాడండి. 4 సందర్భాలు ఇక్కడ చెప్పాడు. 4 విషయాలు చెప్పాడు. ఏంటి ఆ విషయం? ఆయన త్రోవలందు ధన్యులు, కష్టార్జితం అనగా నీ యొక్క ఏదైతే శ్రమపడి నువ్వు కష్టపడి తెచ్చుకున్నావో నీ యొక్క కష్టార్జితాన్ని, ఈ ధనాన్ని ఏదైతే ఉందో నువ్వు అనుభవించాలంటే ఎవరి అనుమతి ఉండాలంటే దేవుని అనుమతి ఉండాలన్నాడు. మరలా 2వ పాయింట్ ఏం మాట్లాడు? నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్ష వలె ఉండునని మాట్లాడాడు. ఆ కింద ఏం మాట్లాడండి? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ చెట్ల వలె ఉన్నారన్నారు. 5వ వచనం ఏం మాట్లాడు చూడండి. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు అన్నాడు. చూడండి, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు అన్నాడు. అంటే ఆరోగ్యం. మొత్తం 4 విషయాలు చెప్తున్నాడండి. ఒక సగటు మనిషికి అవసరమైన సంగతులు ఏవైతే ఉన్నాయో ఆ సంగతులనే దేవుడు మనకి ఇక్కడ వివరిస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి, తొందరగా ముగించుకుందాం. ఒక మనిషికి సమాజంలో ఒక గౌరవప్రదంగా, ఒక కుటుంబానికి వెన్నుదండుగా ఉండడానికి, కానీ ఒక సమాజంలో దేవుని కుమారుడిగా, ఒక క్రైస్తవుడిగా బ్రతకడానికి ఒక మనిషికి ఏవైతే కావాలో ఆ విషయం 4 విషయాలు చెప్తున్నాడండి. 1, ఆర్థిక పరంగా నీకు బాగుండాలి. 2, ఏమండి నీ భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్య ఎలా ఉండాలి? ఫలించే ద్రాక్ష వలె ఉండాలి. 3, నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలు ఎలా ఉండాలి? ఒలీవ మొక్కల వలె ఉండాలి. 4, నీ ఆరోగ్యం ఎలా ఉండాలి? నీ పిల్లల పిల్లలను చూసే విధంగా ఉండాలి. అప్పుడు నీవు ఈ సమాజంలో ఒక మంచి తండ్రిగా, ఒక మంచి కుటుంబంగా, ఒక మంచి భర్తగా, ఒక సమాజంలో ఒక మంచి నిజమైన క్రైస్తవుడిగా, ఒక దేవుని కుమారుడిగా నువ్వు సమాజానికి కనబడతావు. నీవెలా సమాజానికి నువ్వు కనబడాలంటే నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా నీవేదైతే కష్టపడుతున్నావో, యథార్థంగా ఏదైతే కష్టపడుతున్నావో ఆ కష్టార్జితం నువ్వు తీసుకోవాలంటే, ఆ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలంటే ఎవరు అనుమతి కావాలంట? దేవుని అనుమతి కావాలంట. ఆ దేవుని అనుమతి ఉండాలంటే నువ్వేం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలన్న. ఏమండి, ఎవరైనా భయభక్తులు కలిగి ఉంటారా? సమాజంలో అనేక మంది తల్లిదండ్రులుగా పిలవబడేవారు, తండ్రులుగా పిలవబడేవారు, ఫాదర్స్గా పిలువబడేవారు సమాజంలో అనేక మంది ఉన్నారు. కానీ ఈ ఫాదర్స్కి తెలియని విషయం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట తెలియలేదని చాలా మందికి. ఆ పరలోకముందు నా దేవుడు చెప్తున్న ఆ విషయాలు, నా మాటలు పట్టించుకోక అనేక మంది తల్లిదండ్రులు ఈరోజు తండ్రిగా ఎవరైతే ఉన్నారో సమాజంలో కొనియాడబడడం లేదని అందరూ కూడా ఫాదర్స్ డేని ఈరోజు అందరూ చెప్పుకున్నారు. మీకు అర్థం ఉందా?
అతను తాగుబోతు తండ్రి అయినా, వ్యభిచారి తండ్రి అయినా, లేదంటే మోసగాడి తండ్రి అయినా, లేదంటే హత్య చేసే తండ్రి అయినా, లేదా మంచి తండ్రి అయినా, ఏ తండ్రి అయినా సరే ఈరోజు అందరికీ ఫాదర్స్ డే. కానీ ఈ డే ఎప్పుడు జరుపుకోవాలి తెలుసా? నీవు ఆనందంగా ఉన్నప్పుడు, నీవు దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, నీవు సమాజానికి ఉపయోగపడినప్పుడు, నీవు కుటుంబానికి ఉపయోగపడినప్పుడు, నీ వల్ల 10 మందికి మంచి జరిగినప్పుడు. అలా చేయాలనే దేవుడు చెప్తున్నాడు. ఇదిగో నువ్వు దేవుని పట్టించుకోకుండా, దేవుని విడిచిపెట్టి, దేవుని కార్యక్రమంలో లేకుండా మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం, ఏవేవో కార్యక్రమాలు చేస్తుంటాం. చేసి ఏం చేస్తామంట? కష్టార్జితాన్ని ఆర్జిస్తుంటాం. కష్టపడతాం, యథార్థంగా కష్టపడతాం. కానీ ఎంత కష్టపడి సుఖం ఏమని చెప్పండి? మన కష్టార్జితం అంతా ఎలా పోతుంది? చిరిగిపోయిన జేబులు వేసినట్టు పోతుంది అన్నమాట. మీకు అర్థమవుతుందా? ఒక సిరిగిపోయిన ఒక సంచిలో ఎలాగైతే మనం ధనాన్ని వేస్తామో అలాగా అయిపోతుంది మన పరిస్థితి. ఏమైనా బాగుపడ్డామా? మనం ఏమైనా బాగుపడ్డామా? ఇప్పుడే కాదండి, ఇప్పుడు పూర్వకాలం నుంచి మాట్లాడుకుందాం. మేమంటే బాగున్నామండి, మా తాతలు అంటే ఇంకా బాగున్నారని మాట్లాడుకోండి. ఏం బాగున్నారు చెప్పండి? ముందు తరాలకు మనం వెళ్ళిపోతే వారు మనకంటే గొప్పగా కష్టపడ్డారు, మనకంటే బాగా కష్టపడ్డారు. కష్టార్జితాన్ని వారు కష్టపడి తెచ్చుకున్నారు, ఎటువంటి మోసం చేయకుండా తెచ్చుకున్నారు. ఇంకా ఈ రోజులు అనేకమైన మోసాలు జరుగుతున్నాయి, కానీ ఆ రోజులు అంత మోసాలు లేవండి. మోసం చేయలేని రోజుల్లో వారు కష్టపడి కష్టార్జితాన్ని తెచ్చుకుంటే ఏమండి, ఎంతమంది కష్టపడి ఎంత బాగుపడ్డారు చెప్పండి? ఎంత అభివృద్ధి చెందారు చెప్పండి? అవే ఇల్లులు, అవే ప్రాంతాలు, అవే పరిస్థితులు. ప్రియమైన దేవుడులారా, అందుకే దేవుడు ఏమన్నాడంటే, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలంటే నీకు దేవుని యందు భయభక్తులు నువ్వు కలిగి ఉండాలి. ఏమంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు చెప్తున్నారు, బాగానే ఉంది. మరి మాదొక ప్రశ్న అండి. సమాజంలో అనేక మంది ఉన్నారు కదా, వారు చాలా మంది దేవుని నమ్మని వారు ఉన్నారు, దేవుని తిట్టేవారు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, ఏమంటే దేవుడు అంటే పట్టించుకున్న వారు ఉన్నారు. ఇలా అనేక మంది ఉన్నారు కదా. వారికేమో కోట్ల కొలది, లక్షల కొలది, వేల కొలది ఏమండి ధనం ఉన్నది, ఆస్తులు ఉన్నాయి, అభివృద్ధి చెందుతున్నారు. మరి వారికి మాకు తేడా ఏంటండి అని మీరు నన్ను అడగొచ్చు. మీకు ఈ ప్రశ్న రావచ్చు. ఎందుకంటే ముందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? దేవుడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలంటే ఎవరు భయభక్తులు ఉండాలంటాడు? దేవుని భయభక్తులు ఉండాలి. మరి సమాజంలో మనకి ఏం కనపడుతుంది? దేవుని యందు భయభక్తులు లేనివాడే కదా గొప్పగా ఉన్నాడు, బాగున్నాడు కదా. మాట నిజమే కదా. అందరూ చేసేది ఎదుగా చూస్తున్నారు కదా. చాలా మంది అలాంటి వారిని చూసి నిట్టూర్పులు నీరుస్తూ ఉంటారు. నేనెందుకు వాళ్ళ కుమారుడిగా పుట్టలేదు, నేనెందుకు ఈ ఇంట్లో పుట్టలేదు, నేనెందుకు ఈ ఇంట్లో పుట్టాను, నేనెందుకు ఈ ఊర్లో పుట్టాను, ఈ ప్రాంతంలో పుట్టాను, చూసారా, నేనెందుకు పేదవాడిగా పుట్టానని బాధపడిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, మీకు అర్థం కాని విషయం ఏంటంటే, వారి దగ్గర ఏమంటే డబ్బే ఉంది, మిగిలిన ఏమీ లేవు. మీరు ఆ డబ్బును చూసి, ధనాన్ని చూసి వారు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు, వారి కష్టార్జితాన్ని అంతకంతకు పెంచుకుంటున్నారు, అభివృద్ధి చెందుతున్నారని మనం అనుకుంటున్నాం. కాదు. వారి దగ్గర పేరుకు మాత్రం డబ్బు ఉంది, కానీ ఉండాల్సినవి వారి దగ్గర లేవు. మీకు బాగా అర్థం కావాలంటే ఒక విషయాన్ని చెప్తాను. ఏమండి, మన ఇండియాలో రిచెస్ట్ పీపుల్ అన్నమాట అతను అనిల్ అంబానీ గారు ఉన్నారు కదండి. వాళ్ళ అబ్బాయి ముఖేష్ అంబానీ గారు, వాళ్ళ కొడుకు అనంత్ అంబానీ గారు అండి. ఈ అనంత్ అంబానీ గారి పెళ్లి కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఈ అనంత్ అంబానీ గారి పెళ్లి జరిగినప్పుడు ఏమండి ఎన్ని వేల కోట్లు ఎట్టి ఖర్చు పెట్టారో తెలుసా? పెళ్లికి 5,000 కోట్లు అండి. రూపాయి 10 రూపాయలు కాదు, 5,000 కోట్లు. 5,000 కోట్లు అంటే ఏమండి, మనం లెక్క పెట్టనే అగ్గిలు ఎన్ని అంకెలు ఉంటాయి, ఎన్ని సున్నాలు ఉంటాయో మన నెలకు. మీకు అర్థం ఉందా? 1,00,000 రూపాయలకి ఎన్ని సున్నాలు ఉంటాయి? 5 సున్నాలు ఉంటాయి. ₹1,00,000కి ఒకరు 6 అంటున్నారు, ఒకటి 7 అంటున్నారు. చూసారా, మనకి ఇక్కడే సున్నా దగ్గర 5,000 కోట్లు అంటే మామూలుగా ఇక్కడ గొచ్చి మీద ఇలా రాసుకుంటూ పోవాలన్నమాట. మీకు అర్థం ఉందా? ఎన్ని సున్నాలైనా లెక్క పెట్టుకోవడానికి 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షల కోట్లు అలాగా లెక్కించుకుంటూ పోతుంటే మనకు అర్థమవుతుంది అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించారా? ఇలాగే లెక్కించడానికే మనకు సమయం సరిపోవట్లేదు. అలాంటిది 5,000 కోట్లు ఏం చేశాడు? వివాహం చేశారు కేవలం పెళ్లికి. ఆ యొక్క 5,000 కోట్లు వారి యొక్క ఆస్తులు ఎంతో తెలుసా? 0.5% వాటా అంటారు. అంటే వారికి ఉన్న 100 రూపాయల్లో ₹10 ఖర్చు పెట్టారంట. మీకు అర్థమవుతుందని చెప్పింది. వారికి 100 రూపాయలు ఉన్నాయనుకుందాం, ఏమండి, వారి దగ్గర 100 రూపాయలు అంటే వారు ఎంత ఖర్చు పెట్టారంటారు? పెళ్లికి ₹10 ఖర్చు పెట్టారంటే, అంటే 0.50 పైసా ఖర్చు పెట్టారు అంతే. రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇంకా వాళ్ళ దగ్గర ఎంత ఉంది?
ఓ బావో 99,000 కోట్లు పైగానే ఉన్నది. మీకు అర్థమవుతుందా? ఇంత ధనం ఉన్న వ్యక్తికి ఏం చేశారు? వాళ్ళ పెళ్లి ఎంత ఘనంగా చేశారా? వాళ్ళ కార్డు బంగారంలో చేశారు, పెళ్లి కార్డు. ఆ పెళ్లికి వెళ్ళిన వాళ్ళందరికీ ఏం చేశారు? 2 కోట్ల విలువైన ఒక వాచి ఇచ్చారు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ పెళ్లికి ఎవరైతే ప్రపంచంలో హేమహేమీలు ఉన్నారో, ఎంతమంది ఫేమస్ వ్యక్తులు ఉన్నారో వారందరూ కూడా క్రికెటర్లు వాళ్ళందరూ తీసుకొని గిటార్లు వాయించారు, డ్యాన్సులు వేశారు. ఏమండి? మొత్తం అన్ని వాడేశారు. మీకు అర్థమవుతుందా? ప్రియమైన దేవుని పిల్లరా, ఇంత ఘనంగా చేశారని ఇంత పెళ్లిని, ఆ అనంత్ అంబానీ వాళ్ళ కొడుకు పెళ్లిని 5,000 కోట్లు ఖర్చు పెట్టి, డబ్బు ఉంది కాబట్టి. అర్థమవుతుందా? మరి ఇంత డబ్బుండి చేసిన అత్తకే అతనికి ఏంటి, మీకు అర్థమవుతుందా? అంత డబ్బుండి అతనికి వివాహం జరిగించారు కదా వాళ్ళ కుమారుడికి ఏంటో తెలుసా? ఒక 2 నిమిషాలు ఏసీలో ఉన్నాడు అనుకోండి, ఆ కుమారుడు చచ్చిపోతాడండి. మీకు అర్థమవుతుందా? 2 నిమిషాలు ఏసీలో ఉంటే ఏమైపోతాడు? చచ్చిపోతాడు. చూడడానికి ఎన్ని కోట్లు ఉన్నాయి? ఓ బాబు 5,000 కోట్లు, 10,000 కోట్లు, మిలియన్స్ కోట్లతో ఉన్న కోట్లు. మరి ఈ కోట్లన్నీ ఏం చేస్తారు? ఎవరి పేరున ఈ కోట్లన్నీ? కొడుకు తర్వాత ఎవరికి వస్తాయి? ఏమండి? క్షమించండి, తండ్రి తర్వాత ఎవరికి వస్తాయి ఈ కోట్లన్నీ? కొడుకే కదా వస్తాయి. మరి ఈ కొడుకుని 2 నిమిషాలు ఏసీలో పడితే ఏమవుతాడు? చచ్చిపోతాడు. మీకు అర్థమవుతుందా? మరి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది, కష్టార్జితం చేసి మీరు కష్టపడి తెచ్చుకున్న ఆ 200తో మీతో పోల్చుకుంటే మీరు బెస్టా, అతను బెస్టా? ఎవరు చెప్పండి, ఎవరు బెస్ట్? 5,000 కోట్లెట్టి పెళ్లి చేసిన వ్యక్తి ఏసీలో 2 నిమిషాలు కూర్చోలేని వ్యక్తితో పోల్చుకుంటే, ఎండలో కష్టపడి ఇష్టానుసారంగా మీరు తిరిగి ఎక్కడెక్కడ మీరు తిరిగినా, ఏ ప్రదేశంలో ఉన్నా, మీరు ఏం తిన్నా మీరు అరిగిపోతున్నాయంటే ఎవరు బెస్ట్ చెప్పండి? మీరే బెస్ట్. మీరు 200 రూపాయలతో మీరు ఏం చేస్తారు? చాలా సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా ఉంటారు. 5,000 కోట్లు ఉన్నా ఎందుకు సుఖం లేదు? పెరిగానే ఉంటుంది తప్ప ఏం సుఖం లేదు అక్కడ. మీరు మనందరం ఏం చేస్తాం? పెళ్ళికి వెళ్తాం, మంచి ఫంక్షన్కి వెళ్తాం, మంచి వివాహానికి వెళ్తాం. కానీ ఆ మధ్యలో వెళ్ళాం కదా, చక్కగా వివాహానికి వెళ్తాం. ఏం చేస్తాం? తెల్లాన్నం ఎంచుకోము, బిర్యానీయే కావాలి మనకి. బాబు 2 గట్లు ఎత్తాడు, బాబు ఇలా రాకెళ్ళ చూస్తాం, బాబు ఇంకో గట్టి వేసేయి అంటాం. మళ్ళీ రామంటాం, మరలా రండి అన్నీ అంటాడు, ఆయన కుదరదు అంటాం. అక్కడ తినేస్తాం, ఈ ప్లేట్తో భోజనం, ఈ ప్లేట్తో భోజనం, కవర్లో భోజనం, మరలా కూరలో కవర్లో అని కవర్లో కూరలు వేసేస్తాం. పొద్దున్న ఎచ్చబెట్టుకుని తినేస్తాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, మరుసటి తినేస్తాం. ఇన్ని రోజులు మనం తినేసిన మన కడుపు ఏమైనా అవుతుందా? ఏమవుతుందో? రాళ్ళు తిన ఏమైపోతుంది మనకి? అరిగిపోతున్నాయి. మీకున్న ఆ యొక్క ఫెసిలిటీ ఎవరికి లేదు? అనంత అంబానీ కొడుకు లేదు. మీకు అర్థం? ముఖేష్ అంబానీ గారి కొడుకు అనంత అంబానీ గారికి లేదు. ఎన్ని వేల కోట్లు ఉన్నాయి? లక్షల కోట్లు ఉన్నాయండి బాబు. అతనితో పోల్చుకుంటే మీకు ఎలా ఉన్నది? మీ పరిస్థితి ఎలా ఉంది? దేవుడు మీకు ఎలా పెట్టాడు? ఆశీర్వాదంగా పెట్టాడు. అందుకే బైబిల్ అంటాడు, జ్ఞానైన సొలొమోను ప్రసంగి గ్రంథం మంచి మాట్లాడతారు. చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. యాలే అనగా 25 క్షమించండి, 25. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? 200 రూపాయలు తెచ్చుకున్నా నీవు ఈరోజు మటన్ తెచ్చుకున్నావు, కోడి మాంసం తెచ్చుకున్నావు, బిర్యానీ తెచ్చుకున్నావు, రకరకాల ఏమండి మాంసాలన్నీ తెచ్చుకుని వండుకుని తినేసావు శుభ్రంగా. నీకున్న సంతృప్తి ఎవరికి లేదు? ఏమండి అనంత అంబానీ కొడుకు లేదు. క్షమించండి, ముఖేష్ అంబానీ కొడుకు లేదు అనంత అంబానీకి. ఏసీలో తిరగలేడు, ఏసీ ఉన్నా ఏసీలో తిరగలేడు. వాళ్ళ పనులు అందరూ ఏసీలో పనిచేస్తున్నారు. మీకు అర్థం ఉందా? వాళ్ళ ఇంట్లో ఏముంటుంది? సెంట్రల్ ఏసీ కదా మొత్తం అందరం. ఒక 10 లేయర్లో 15 లేయర్లో ఉందా వాళ్ళ ఇల్లు ముంబైలో. ఆ లేయర్లు ఏంటి? ఒక ఫ్లోర్ అంతా, ఒక 2-3 ఫ్లోర్లు అంతా ఏంటి? కార్లు పార్కింగే. ఒక ఫ్లోర్ స్విమ్మింగ్ పూల్, ఒక ఫ్లోర్ అంతా మొత్తం కిచెనే. ఒక్క ఫ్లోర్ ప్రత్యేకంగా కిచెన్ వండుకుని తినడానికి. ఎంతమంది పని చేస్తారు చెప్పండి? వీరందరికీ ఏముంటుంది? ఏసీ. పనులకున్న ఏసీ ఫెసిలిటీ ఎవరికి లేదు? కొడుకు లేదు. చూడండి, ఎవరైతే కోట్లు ఉన్నాయో వాళ్ళకి లేదు. చూడండి, ఇది మీకు కలగాలంటే ఎవరి అనుమతి కావాలి? దేవుని అనుమతి కావాలండి. ప్రియమైన దేవుని పిల్లరా, వారికి లేని భాగ్యాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చేది. రోజు మన అందరూ ఇక్కడ కూర్చున్నాం చక్కగా. మీరు అందరూ బాధపడలేసి వేసి కూర్చున్నారు, చాలా మంది చక్కగా కూర్చుంటున్నాం. అదృష్టవంతులం, నిజం చెప్పాలంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలంటే నీకు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? ఎవరు అనుగ్రహం నీకు ఉండాలి?
పరలోకముందున్న తండ్రి యొక్క అనుగ్రహం నీకు ఉండాలి, దేవుని అనుగ్రహం ఉండాలి. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది, దేవుని కోసం బాగా కష్టపడుతున్నాం, దేవుని కోసం మనం నిలబడుతున్నాం, ఆ కష్టార్జితాన్ని మనం అనుభవిస్తున్నాం. రైట్. ఇంకా ఈ యొక్క చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవించాలంటే ఇంకేం కావాలి? మరలా మన సందర్భానికి వచ్చండి. కీర్తన గ్రంథం 128వ అధ్యాయం 3వ వచనం. నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అంటున్నాడు. చూడండి, ఏమండి, ఒక మనిషి ఆర్థికంగా ఎదగాలంటే, ఒక మనిషి ఆర్థికంగా కుటుంబంలో ఏమండి ఆర్థిక పరంగా ఒక వ్యక్తి నిలబడాలంటే ఎవరు ఉండాలి? ఎవరి సహాయం ఉండాలి? ఇంట్లో భార్య కూడా కలిసి రావాలి. భర్త ఒకడే కష్టపడితే సుఖం లేదండి. భర్త ఒకడే రెక్కల ముక్కలు చేసుకుంటే ఉపయోగం లేదు. అతను రెక్కల ముక్కలు చేసిన కష్టార్జితాన్ని తెచ్చి ఇంటికాడ పెట్టినా ఈ మేడం గారు మనకు కలిసి రాకపోతే, ఈ హోమ్ మినిస్టర్ గారు మనకు కలిసి రాకపోతే ఏమవుతుంది? హోమ్ మినిస్టర్ గారు కలిసి రాకపోతే ఏమవుతుంది? మొత్తం తుస్సు ఏముండదు. నీ రెక్కలు ముక్కలు చేసుకోవాలి, కానీ వీడి ఇంటికి వచ్చినాక ఏం చేస్తుంది? మొత్తం ఆరిపోతుంది, ఏముండదు. నీకు అర్థమవుతుందా? చాలా మంది తల్లులు చేసే పని ఏంటంటే, భర్త ఎంతో కష్టపడి ఆహార నిశలు కష్టపడి 7 తెస్తుంటారు, ఈ తెచ్చిన డబ్బు అంతా అమ్మగారు ఇంటికి పంపిస్తుంటారు. ఏమ్మా ఎందుకు అలాగే చేసావు? నువ్వు అలా కష్టపడుతూ ఉంటుంటాడు, నువ్వు ఇంటికి పంపిస్తుంటారు. ఆడు ఎంత కష్టపడి ఆడేనా అభివృద్ధి చెందుతాడండి? అభివృద్ధి ఎక్కడ వేసిన పొంగలే అక్కడే ఉంటాడు. ఏం ఎదగడు, ఇల్లు కట్టడు, కొంప కట్టడు, సరైన వస్త్రాలు ఉండవు, సరైన వాహనం ఉండదు. ఎందుకు ఉండట్లేదు? అతను కష్టపడి తెస్తున్నాడు. ఏం చేసావే? అయిపోయింది అంటది. అంతే, ఉత్తిదే 200 ఆల్రెడీ పంపేసింది. మీకు అర్థమవుతుందా? 200 ఆల్రెడీ పంపించేసింది, కానీ ఏదో కారణం చెప్పింది. కానీ నీ భార్య మీద నమ్మకం ఉంది, నువ్వు అడగలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాగా మీ భార్య ఎవరైతే ఉన్నారో నీ భార్య నీకు కలిసి రావాలి. మన భార్య మనకు కలిసి రావాలంటే ఎలా కలిసి వస్తుంది? మన ఎదురుకుండా కూర్చోబెట్టి కలిసిరా అంటే కలిసి వస్తుందా? కలిసి రాదు. వస్తానుండు అంటది. అక్కడే ఉంటది, వస్తాను అంటది. ప్రియమైన దేవుని పిల్లరా, మన భార్య మనకి కలిసి రావాలంటే, మన భార్య మనకి ఏమండి సహకారిగా ఉండాలంటే ఏమవ్వాలి? ఆవిడ గుణవత ఉండాలి. ఆవిడ మంచి గుణవతే ఉండాలి. అసలు గుణవత అంటే ఎలా ఉంటుంది? మరలా ఈ జ్ఞాని అయిన సొలొమోను రాసిన ఆ సామెతల గ్రంథంలో చూద్దాం. చూడండి, మరలా వద్దాం ఈ ప్రదేశాన్ని. ఇది ఎలాగే పట్టుకోండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కన్నా అమూల్యమైనది అంటున్నాడు. చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అంటే ఎలా ఉంటుందండి? ఆమె లక్షణాలు ఏంటంటే, చాలా మంది అన్నారు ఏమంటే గుణవతి అంటే ఎలా ఉంటుందండి? సైలెంట్గా ఉంటుంది అన్నారు. అబ్బాయి అలాంటివి కాదు. సైలెంట్గా ఉన్న వాళ్ళందరూ గుణవతులు కాదు. చక్కగా మంచి డ్రెస్సులు కట్టుకుంటుందండి, సింపుల్ అంటే డ్రెస్సులు కట్టుకుంటుందండి. ఆవిడేనండి గుణవతి అనుకున్నా. ఆవిడ కాదు, గుణవతి కాదు. ఆవిడ చాలా స్లోగా మాట్లాడుతుందండి, అంటే ఆవిడ కూడా గుణవతి కాదు. మీకు అర్థమవుతుందా? ఆవిడ తల దించుకుంటుందండి, తల అసలు ఎత్తదండి, అంటే ఆవిడ కూడా గుణవతి కాదు. దేవుడు దాన్ని కొలమానంగా ఇవ్వలేదు. ఇక్కడ సొలొమోను గారు ఏం చెప్తున్నారు సార్? జ్ఞాని అయిన సొలొమోను గారు ఆయన గుణవతి అంటే ఎలా ఉంటుంది ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, కిందకి చదవండి. 11వ వచనం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇంచును, అతని లాభ ప్రాప్తికి వెలుత కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదంట. మీకు అర్థమవుతుందా? గుణవతి అంటే ఎలా ఉంటుందంట? అతని పెనిమిటికి ఆవిడ ఏం చేస్తుందంట? లాభమే చేకూరుస్తుంది కానీ నష్టం చేకూర్చుదంట. అతను బ్రతుకుని దినములన్నిటినీ ఆవిడ మేలే చేస్తుంది కానీ కీడేమీ చేయదంట. అంటే ఆర్థిక పరంగా ఒక వ్యక్తికి, తన భర్తకి భార్య ఏం చేయదు? ఆర్థిక పరమైన నష్టాన్ని కలిగించదు. మరి ఈ రోజు ఉన్న భార్యలు ఎలా ఉన్నారు చెప్పండి? గుణవతులు ఎవరైనా మనకు కనబడుతున్నారా? మన సంఘంలో కూడా నేను మాట్లాడుతున్నాను, సమాజంలో కూడా నేను మాట్లాడుతున్నాను. గుణవతి అయిన భార్యలు మనకు కనబడుతున్నారా? గుణవతి అయిన భార్య అంటే ఎలా ఉంటుంది ఇక్కడ చెప్తున్నాను. చూడండి, ఆమె ఏం చేస్తుందంటే తన లాభప్రాప్తికి వెలితి కలిగించదన్న. లాభప్రాప్తి కంటే భర్త కష్టపడి వేస్తున్నాడు 1000 రూపాయలు సపోజ్ అనుకుందాం. 1000 రూపాయలు ఎక్కడ సాయంత్రం దాకా కష్టపడి ఒక 8 గంటలు 10 గంటలు కష్టపడి 1000 రూపాయలు ఇంటికి తెస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? మీషోలు, ఆషోలు, అమెజాన్, గిట్రో ఏదో రకరకాలు ఏవైతే షోలు ఉన్నాయో ఆ ఇన్నోమో పొలోమని ఇంటికి పోయి బయటకు పోయాడు, కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. వీళ్ళ ఇంటికాడ మాత్రం ఏం చేస్తారు?
చక్కగా వాకగా ఇది డ్రెస్ బుక్ చేయి, అది బుక్ చేయి, ఇది బుక్ చేయి అంటారు. ఏమండి చక్కగా ఎలా బుక్ చేసేసుకుంటారు. ఇంకా దాని అర్థం లేదు. మీకు అర్థమవుతుందా? పాస్వర్డ్ తెలుసు, అందులో అకౌంట్లో డబ్బులు అనేది తెలుసు, అన్ని తెలుసు. ఎందుకు నీ భర్త నీకు ఎందుకు ఇచ్చాడు? అతను నీ యందు నమ్మకం ఉంచాడు. అదేగా చెప్తున్నాడు కదా, ఆమె భర్త ఆమె యందు నమ్మిక ఉంచును. నీ భర్త నీ మీద ఉంచిన నమ్మకాన్ని నువ్వేం చేసావు? ఉమ్మి చేసి ఏం చేసావు? స్విగ్గీలో పెట్టావు ఫుడ్ ఆర్డర్, జొమాటోలో పెట్టావు పిజ్జా. అండి ఇలాంటి రకరకాల ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ చేసి నీ భర్త సాయంత్రం 1000 రూపాయలు తెచ్చినప్పుడు నువ్వు ఎన్ని ఆడిపేసప్పుడే? 500 రూపాయలు ఆడిపేసి ఈ రోజు అప్పుడే. మిగిలిన 500 రూపాయలు ఇంట్లో ఉన్న ఆ సామ్యానికి ఖర్చులకి సరిపోతాయి. మరి ఇంకెలాగా అభివృద్ధి చెందుతాడమ్మా? నీ భర్త ఎలాగ అభివృద్ధి చెందారో చెప్పండి. ఫాదర్స్ డే అంటే ఒక ఫాదర్ అభివృద్ధి చెందాలంటే, కుటుంబాన్ని నడిపించాలంటే, ఒక మంచి ఫాదర్గా సమాజంలో కనబడాలంటే ఎవరు కలిసి రావాలి? భార్య కూడా కలిసి రావాలి. భార్య కలిసి రాకపోతే ఏం లేదు. అదే చెప్తున్నాడు దేవుడు. ఇంకా చదవండి, ఇంకా చదవండి. అతనికి మేలు చేయని కీడేమి చేయదు. ఆమె గొర్రె బెచ్చును, అవసరాలను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయను. భర్తకు వారు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పన్నికెత్తెలకు బెత్తము ఏర్పరచును అంటాడు. ఇక్కడ మరొక పాయింట్ చెప్తున్నాడు చూడండి. ఒక గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన మరొక లక్షణం ఏంటి? ఆమె ఉదయాన్నే లేచి ఏం చేస్తుందంట? పని చేస్తుందంట. ఈరోజు ఉదయాన్నే లేచి మరి ఆ తల్లులు, ఆ చెల్లులు, ఆ అక్కలు ఎవరున్నారు చెప్పండి? ఉదయాన్నే లేచేవారు ఎవరైనా కనబడుతున్నారా మనకి? మనం లేగాలంటే 8, 10 అవుతుంది. ఎంత టైం అవుతుంది కానీ మనం లేగడానికి సమయం ఉండదు మనకి. ప్రియమైన దేవుని పిల్లలు, కానీ గుణవతి అయిన స్త్రీ ఇక్కడ ఏం చేస్తుంది? ఉదయాన్నే లేచి ఏం చేస్తుందంట? తన పనులన్నీ చక్కబెట్టుకుని తన ఇంటి వారికి ఆహారం సిద్ధపరుస్తుందంట. ఏమండి ఈరోజు ఎవరైనా టిఫిన్ వండుకుంటున్నారా? భోజనం వండుకుంటున్నారా? భోజనం కూడా వండట్లేదండి. టిఫిన్ వండట్లేదు, భోజనం వండట్లేదు, సాయంత్రం భోజనం వండట్లేదు. మరి ఏం చేస్తున్నారు? నేను ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, నేను మరొక ప్రాంతానికి వెళ్ళిపోవాలి, లేదా మీరు బయటకు వెళ్తున్నారు కదా, నేను ఇక్కడ ఆల్రెడీ కుక్కర్లో భోజనం పెడేస్తాను, మీరు వత్త 2 కర్రీలు తీసుకొచ్చాను. మీరు ఒక కూర ప్యాకెట్ తీసుకురండి, ఒక సాంబార్ ప్యాకెట్ తీసుకురండి, మన హ్యాపీగా తినేద్దాం అంటారు. ఏంటి? ఒక గెంజి వార్చి నువ్వు తినలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి? కోరికూర రోగాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావని దాని అర్థం. క్యాన్సర్ పేషెంట్లు ఇప్పుడు ఎందుకు అయిపోతున్నారు చెప్పండి? ఆ బయట ఫుడ్ తినడం వల్ల కాదు. బయట ఫుడ్ మనం తినడం వల్ల ఎందుకు సగం రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇంటికాడ వండుకోకపోవడం వల్లే. నీకు బిర్యానీ తినాలని ఎక్కడ వండుకోవాలి? నువ్వు హోటల్ నుంచి తెచ్చుకుంటే ఏం చేస్తాడు? ఆ నూనె ఎలా ఉంటుందో చూడు, 6 డబ్బాలో ఉంది నూనె అంతా. నీ ఇంటికాడ వండుకుంటే కొద్దిగానే నీకు ఆరోగ్యం ఉంటుంది. కానీ అక్కడ బయట నుంచి తెచ్చుకుంటే డబ్బులు వేస్ట్, ఆరోగ్యం కూడా ఏమవుతుంది? పాడైపోతుంది. నీకు జాయింట్ తినాలని తెచ్చుకుని ఇంటికాడ చేయించుకో, ఇంటికాడ వేయించుకో, చక్కగా మాట్లాడు, చక్కగా వేయించుకో, చక్కగా తిను. ఇవన్నీ చేసిన తర్వాత ఏమవుతుంది? నీ యొక్క ఇంటి వారి ఆరోగ్యం అవుతుంది, శుభ్రంగా ఉంటుంది, బాగుంటుంది. ఇది అంతా ఎవరి చేతిలో ఉంది? భర్త చేతిలో ఉందా? భార్య చేతిలో ఉందా? భార్య చేతిలో ఉంది. భర్త నీకు తెచ్చి కష్టజీతాన్ని ఇస్తున్నాడు, చక్కబట్టవలసింది, పనులు చేయవలసింది ఎవరమ్మా? నీవే కదా. నీకు నీరసంగా ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు, నీ ఆరోగ్యం బాగోలేనప్పుడు ఓకే, అప్పుడు తెచ్చుకో, పర్వాలేదు, ఇబ్బంది లేదు. కానీ ఆరోగ్యం బాగున్నప్పుడు కూడా నువ్వు బద్దకించి ఈ పనులు నువ్వు చేయలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు నీ భర్తకి కలిసి రావట్లేదు. గుర్తుంచుకోండి, ఇవి గుణవతికి ఉండవలసిన లక్షణాలు కావు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి, ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఒక స్త్రీ కూడా నీకు కలిసి రావాలంటే, ఒక భర్తగా నువ్వు అభివృద్ధి చెందాలంటే నీ లోగుట నీ భార్య ఎలా ఉండాలి? ఫలించు ద్రాక్షవలిగా ఉండాలి. ఆ ద్రాక్షవలిగా ఉండాలంటే ఆవిడ ఎలా ఉండాలి చెప్పండి? గుణవతిగా ఉండాలి. ఆ గుణవతిగా ఉండాలంటే ఏం చెప్తున్నా చూడండి. ఇదే 30 వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అన్నాడు చూడండి. మొట్టమొదట నీ కష్టాతీతాన్ని నువ్వు అనుభవించాలంటే ఎవరి యందు భయభక్తులు ఉండాలి? నీకు దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఒక భార్యగా నీ భార్య నీకు కలిసి రావాలంటే ఆమె కూడా ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏమండి మరలా మన సందర్భం రండి. 128వ కీర్తన ఎన్నో వచనం? 4వ వచనమా? 3వ వచనం 2వ భాగం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఏమంటే పిల్లల విషయానికి వద్దాం.
ఒక కుటుంబంలో పిల్లలు కూడా ఎదగాలంటే ఎలాగుంటారండి? ఒక పిల్లలు మనకు కలిసి రావంటే ఎలాగొస్తారు? ఒలివ మొక్కల్లో ఎవరన్నా కనపడతారా మన పిల్లలు? గంజాయి మొక్కల్లో ఉండరు, గంజాయి మొక్కల్లో తయారయ్యారు. మీకు అర్థం ఉందా? ఒలివ మొక్కల వల్లే తయారైన వాళ్ళు మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ రోజున్న యూత్ని మనం చూస్తుంటే కనీసం చెప్పిన ఒక పెద్దవాళ్ళకు గౌరవం లేదు, తల్లిదండ్రులకు గౌరవం లేదు, చెప్పిన మాట వినేవారు కాదు, చెబుతున్న సంగతిని వినిపించుకున్నంత ఆ యొక్క సహనం, ఓర్పు వారికి లేదండి. మాకు తెలిసే అక్కడ మాట్లాడుతుంటాడు. ఊరే అది కాదురా బాబు అంటే మాకు తెలదా, నువ్వు చెప్పలేటి మాకు అంటాడు. ఇలాంటి తలబిరుస సమాధానం చెప్పినప్పుడు మనం ఏం చెప్తాం చెప్పండి? ఏంట్రా ఇలా మాట్లాడిపోయారంటే, ఇలా మాట్లాడుతున్నారంటే మీ తల్లిదండ్రులు ఎవరో, మీ కుటుంబ సభ్యులు ఎవరో, మీరు ఏ ఇంటి వారు లేదా మీరు ఏ ప్రాంతం వారు ఇలా ఉన్నారేంటి అని మాట్లాడతాం. మరలా ఎవరికి వస్తుంది ఈ థ్రెట్? అంత ఎవరికి వస్తుంది చెప్పండి? మరలా తల్లిదండ్రులకే వస్తారు. చూడండి, వారిని ఒలివో మొక్కలు అనుకోరు వారు. ఎవడరా ఆయన ఇలా పెంచాడని మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లలు మనకి కలిసి రావాలంటే ఎలా కలిసి వస్తారు? వారు కూడా కలిసి రమ్మంటే కలిసి రారు. వారిని చిన్నతనం నుంచి, పసితనం నుంచి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, ఆ పెద్దవాడైన వాడు దాని నుండి తొలగిపోడు అన్నాడు. చూడండి, ఎప్పటి నుంచి నేర్పమన్నాడు? చిన్నతనం నుంచి నేర్పము. చిన్నతనం నుంచి నీ దేవుని యందు భయభక్తులు నేర్పించకపోతే వాడు నీకు ఒలివ మొక్కల వల్లే తయారవుతాడా? తయారవడు. ఏమంటే నీకు మేకై కూర్చుంటాడు నీ నెత్తి మీద, నీకు మేకై కూర్చుంటాడు నీ నెత్తి మీద. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఒక కుటుంబంలో అందరూ అభివృద్ధి చెందాలంటే దేవుని యందు భయభక్తులు ఉండడం, కలిగి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం ముగించుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును, బుద్ధులైన కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. అవసరమైతే చంపేస్తారు కూడా. దుఃఖం పుట్టించడం ఏంటంటే వారికి వేదన కలిగిస్తారు, బాధను కలిగిస్తారు, అవమానాన్ని కలిగిస్తారు, లేనిపోని తలకపోట్లన్నీ తీసుకొస్తారు. మీకు అర్థమవుతుందా? ఆ పిల్లలు దేవుని యందు భయభక్తుల్లో వారు పెరగాలండి. అందుకే సంఘానికి కానీ, మీటింగ్స్ కానీ, ఏ ప్రాంతానికి వెళ్ళినా పిల్లలతో పాటు మీ కుటుంబ సభ్యులతో సహా మీరు సంఘానికి ఎందుకు రావాలని మాట్లాడుతుంటే మీరున్న ఈ మాటలు వారు వినకపోతే ఏమవుతారు? గంజాయి మొక్కలో తిరుగుతారు. నిజంగానే గంజాయి మొక్కలో తిరుగుతారు. దేవుని జ్ఞానం లేక కదండి ఈరోజు అనేక మంది మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. దేవుని జ్ఞానం వారికి అర్థం కాక కదండి వారు తల్లిదండ్రులను గౌరవించట్లేదు. దేవుని వాక్యం వారికి అర్థం కాలేక కదండి మతోన్మాదులుగా మారిపోయి అనేక మంది పిల్లల్ని ప్రేమోన్మాదులుగా మారిపోయి అనేక మంది పిల్లల్ని చంపేస్తున్నారు, లేదంటే పురుషులను చంపేస్తున్నారు, యవ్వనస్తులను చంపేస్తున్నారు, రకరకాల చెడు స్నేహాలకు అలవాటు పడిపోతున్నారు. ఎందుకు? దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవడం. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులుగా, తండ్రి ఉన్న బాధ్యత నీ బాధ్యత, కుటుంబ సభ్యులుగా మీ బాధ్యత. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఇలాగే అన్నదంట ఒక తల్లి ఒక కాలేజీకి పంపించింది. అమ్మ జాగ్రత్త, మా పురుషులు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలన్నదట. మాకు తెలిసిన అన్నట్టుగా చూసిందంట. తలపిలిచిగా వెళ్ళింది. చక్కగా ఆ యవనంలో, ఆ కోరికల్లో, ఏమంటే అందరికీ సహజం, యవనంలో అందరికీ కోరికలు రాకుండా ఎవరికి ఉండవని అందరికీ వస్తాయి కోరికలు. ఆ కోరికలు వచ్చినప్పుడు దాన్ని ఎలాగ నువ్వు కంట్రోల్ చేసుకోవాలంటే, దాన్ని నువ్వు ఎలా అధిగమించాలంటే ఒకే ఒక్క సూత్రం, దేవుని వాక్యం అంతే. లేదండి మేము చర్చికి వెళ్తున్నామండి, పాటలు పాడుతున్నామండి, వాక్యం చేస్తున్నామండి, కానీ పాపం చేసేసామండి, మాది కాదు తప్పండి, దేవుడిదేనంటే కుదరదు. ఎందుకంటే నువ్వు వాక్యం విన్నావు, నేర్చుకున్నావు, చదివావు, కానీ పాటించలేదు. పాటించకపోతే ఏమవుతుంది? పాపంలో పడిపోతావు. ఒక స్త్రీ అలాగే చేసిందంట, ఆ తల్లి అలాగే చేసిందంట. తల్లి చెప్పిన మాట వినకుండా ఒక పురుషుడితో ప్రేమలో పడ్డదంట. ఎందుకమ్మా అలా చేస్తున్నావు అన్నందుకు అని మాట్లాడినందుకు తల్లి అడ్డు వస్తుందని ఏం చేసింది? ఆ చున్నీని చుట్టబెట్టేసి ఉరేసి చంపేసింది. ఇలా ఒకటో రెండో సమాజంలో ఎన్ని కనపడుతున్నాయి? మనకి అనేకమైన సందర్భాలు మనకి ఎన్నెన్నో కనపడుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలు, వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? యెహోవా యందు పిల్లలు ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. అలా వారు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు దేవుని యందు కలిగి ఉంటారో అప్పుడు ఏమవుతుందమ్మా? వారు నీ భోజనపు బల్ల చుట్టూ ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వలె ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. దేవుని వాక్యం మనకి ఎన్ని జాగ్రత్తలు చెప్తుందో చూడండి. ఈ ఫాదర్స్ డే నాన్న ప్రతి ఒక్క తల్లిదండ్రి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలండి. మనందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైన అవసరమైన సంగతులు, మన పరలోకమందున్న తండ్రి మనకు చెప్తున్న సంగతులు అండి. మరలా కీర్తనల గ్రంథం 128 వచ్చాయి చివరి మాటలుగా. కీర్తనల గ్రంథం 128 వచ్చాయి 5వ వచనం చదవండి.
క్షమించండి, 6వ వచనం చదవండి, 6వ చదవండి. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక అంటున్నాడు. చూడండి, మీకు అర్థమవుతుందా? నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు అంటాడు. నీ పిల్లల పిల్లలను చూడాలంటే ఏముండాలి? నీకు ఆరోగ్యం ఉండాలి, ఆయుష్ ఉండాలి, నీ ఆయుష్కాలం పెరగాలి. నీ ఆయుష్కాలం పెరగాలంటే సమాధానం ఏం చెప్పారు? ఈరోజు యోగా డే కదా, యోగా డే ఎందుకు చేస్తున్నారు? నీ ఆయుష్ను పెంచుకోవడానికి, నీ శ్వాస నిశ్వాసల మీద నువ్వు నిగ్రహం పొందుకోవడానికి. శ్వాసని ఎన్ని సెకండ్లు నువ్వు ఆపగలుగుతున్నావు, ఎన్ని సెకండ్లకి నువ్వు విడిచిపెట్టగలుగుతున్నావు, నీ ఆసనాలు, నీ శరీర భాగాలన్నీ ఎన్ని సాగుతున్నాయా లేదా, అన్ని సహకరిస్తున్నాయా లేదా, వీటన్నిటిని వారు బోధిస్తూ తెలియపరుస్తున్నారండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆసనాలు వేయడం వల్ల ఆరోగ్యం పెరిగిపోదు. కేవలం ఏమండి, ఇప్పుడు నాకు షుగర్ ఉన్నదండి, లేదంటే ఏదైనా రోగం ఉన్నదండి, ఏముంటుందండి? నేను ఆసనాలు ఇస్తే పోతాయా? వచ్చిన దానికి కేవలం ఆసనాలు వేస్తే పోవు. మీకు అర్థం? రానప్పుడే మనం జాగ్రత్తలు తీసుకుంటే ఓకే, కర్రలేదు. కానీ వచ్చేదాన్ని కొన్నిటిని మనం ఆపలేమండి. కొన్ని జన్యుపరంగా వస్తుంటాయి, కొన్ని మన తిండి ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంటాయి, కొన్ని రకరకాల పరిస్థితుల వల్ల వస్తుంటాయి. ఏది ఏమైనా మీ ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉందండి. దీర్ఘాయువును అనుగ్రహించాడు ఎవరు? పరలోకముందున్న దేవుడు. కానీ దీర్ఘాయువు మనకి ఎలా వస్తుంది అనుకున్నారు? మొలకలు తినేస్తే వచ్చేస్తాను అనుకుంటారు కొంతమంది. ఫుల్గా పొద్దున్నే లేచి మొలకలు తినేస్తే, రాగు జావ తాగితే, చూడమ్మలు తాగితే, లేదంటే ఒక ఎగ్గ తినేస్తే మన ఆరోగ్యం ఇక్కడ 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఇంకా పెరిగిపోతుందని, ఆయుష్కాలం పెరిగిపోతుంది అనుకుంటున్నారండి. లేదండి. ఏమండి, ఇలా చేసే చాలా మంది టౌన్లో ఉంటుంటారు కదా, ఎక్కువ పార్కులు ఉంటాయి వాళ్ళకి. మనలాగా పల్లెటూరు కాదు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా పార్కులు ఉంటాయి కాబట్టి ఆ పార్కులో చాలా మంది మనం చూసినప్పుడు సాయంత్రంలోప్పుడు కానీ మార్నింగ్ టైం కానీ చూసాం అనుకోండి, చాలా మంది ఎవరైతే రిటైర్మెంట్ అయిపోయిన ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఉంటుంటారు. ఒకరి చే ఒకరు పెట్టుకుంటారు, చక్కగా గ్రూప్ గా రౌండ్ గా చుట్టుకుని ఉంటారు. ఆ మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తారంటే, నేను ఇప్పుడు సింహంలాగా అరుతాను, లేదా ఇంకా మరొక దానిలాగా అరుతాను, నేను అరిచినప్పుడు లేదా నేను నవ్వునప్పుడు మీరేం చేయాలి? మీరు అందరూ కూడా ఏం చేయాలి? నవ్వాలి. నేను అహాహా అంటాను, మీరు కూడా ఎలాగండి అహాహా అని గట్టిగా నవ్వాలి. గట్టిగా నవ్వుతే ఏమవుతుంది? మీకు ఆయుష్కాలం పెరుగుతుంది. సంతోషంగా ఉండడం వల్ల మీ ఆయుష్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా పెరిగిపోద్ది అంటారు. ఆటోమేటిక్గా పెరిగిపోద్ది అంటే చాలా మంది ఏం చేశారు? హాయిగా నవ్వేస్తున్నారంట. ఒక ఆవిడ ఏం చేసిందంట, సంతోషం బాగా ఎక్కువ ఉంటే మంచిగా ఆరోగ్యం ఇంకా పెరిగిపోతుంది అని అహాహా అన్నదట. అని అనుకుంటారు. మీకు అర్థమైందా? అని అనుకుందా. నీకు అంటే ఏమైంది? ఇంటికి తీసుకుపోరు అంతే. నీకు అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు అహాహా నవ్వేస్తే నీ ఆరోగ్యం పెరిగిపోతుందా? పెరగదు. ఆయుష్కాలాన్ని ఇచ్చేవారు ఎవరు? పరలోకముందన్న దేవుడు. మీ అందరికీ తెలుసు కదా హిజ్కియా సందర్భం. హిజ్కియా ఏం చేశాడు? మరణకరమైన ఒక రోగం వస్తే, ఒక భయంకరమైనది వస్తే అప్పుడు ఏం చేశాడండి? నువ్వు మరణం అయిపోతావు, చచ్చిపోతావు, నువ్వు చేయవలసిన పని ఏదైతే ఉందో తొందరగా వెళ్ళి చెక్క పెట్టుకున్నాడు. అప్పుడు వెంటనే హిజ్కియా ఏం చేశాడు? అహాహా నవ్వాడా? లేకపోతే మొలకలు తిన్నాడా? లేకపోతే గుడ్లు తిన్నాడా? లేకపోతే మరొక యోగాసనాలు వేసాడా? ఏమీ లేదు. ఏం చేశాడు? వెంటనే గోడ వైపు తిరిగాడు. ఏం చేశాడు? పరలోకముందున్న దేవా, నన్ను జ్ఞాపకం చేసుకోండియ్యా, దేవా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అన్నప్పుడు రిజల్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? వెంటనే నీకు 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు వేస్తున్నాడు, నీకు ఆయుష్కాలాన్ని నేను పెంచుతున్నాను, వెళ్ళిపో. వెంటనే మరలా ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ యాజకుడిని ఏమండి ఆ దైవజనుని పంపించేశాడండి, యెషయాని. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఇలాంటి సందర్భాలు ఎందుకు మనం మాట్లాడుకున్నాం అంటే, నీ పిల్లల్ని నువ్వు చూడాలంటే, నువ్వు మంచి వృద్ధాప్యంలో నువ్వు చనిపోవాలంటే, ఒక యాకోబు వలె, ఒక ఇస్సాకు వలె నువ్వు నీ పిల్లల్ని చూడాలంటే ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలి? ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, మన జీవితం అంతా ఎవరితో ముడిపడి ఉందండి? పరలోకముందున్న దేవుడితో ముడిపడి ఉంది. ఆ తండ్రి దేవుడితో, మన పరలోకమున్న ఆ తండ్రితో ముడిపడి ఉంది మన జీవితం. మన కుటుంబ జీవితం ఎవరితో ముడిపడి ఉంది? లోక సంబంధమైన ఈ తండ్రితో మన కుటుంబం ముడిపడి ఉంది. అంతే కదా. ఇప్పుడు ఫాదర్స్ ఎందుకు పెట్టారు? అతను ఎంతమంది పిల్లల్ని పెంచాడు? 6 పిల్లల్ని తల్లి లోటు లేకుండా పెంచాడు. ఇప్పుడు మన పరలోకమున్న తండ్రి మనల్ని ఏం చేస్తున్నాడు? కాబట్టి తల్లి లేకపోయినా తల్లి తండ్రి అన్ని ఆయన అయ్యి, అన్నిటిని నేను కేవలం ఆహారమే కాదండి, శ్వాస నిశ్వాసాలు ప్రతి దానిని ఈ జీవితం ఈ ప్రకృతిలో అణువు ఆయన దగ్గర నుంచే మనం పొందుకున్నదండి. ఆ పరలోకమున్న తండ్రి దగ్గర నుంచే మనం పొందుకున్నదండి. ఆ దేవుడు మనకు అన్నిటినీ అనుగ్రహిస్తాడు. ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? నీవు ఆయన కోసం బ్రతుకుతావని, నీవు ఆయన కోసం ఆలోచిస్తావని. ఈ రోజు అనేక మంది ఫాదర్స్ డే నాడు అందరూ అనేక మంది తల్లిదండ్రులకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూ ఉంటుంటారండి. మా నాన్న ఈ రోజు నన్ను ఏమడిగాడు తెలుసా? ఫాదర్స్ డే కాదు బాబు, నాకు మేకమాసం దే అన్నాడు. తెచ్చానండి. నాకు మేకమాసం తీసుకురా బాబు అని తీసుకొచ్చాను. ఏం పోయింది? మరొక ఏమడతారు? ఒక కారు గిఫ్ట్ ఇస్తారు, ఒక బైక్ గిఫ్ట్ ఇస్తాడు. వాడు స్తోమతని బట్టి, వారి అవకాశాన్ని బట్టి ఏదైతే అది ఇస్తారు.
కానీ ప్రియులరా, మనం మరల పరలోకం ఉందన్న దేవుడికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటి? దేవుడు మనకు అన్ని ఇచ్చాడు కదా. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అందం ఇచ్చాడు, చందం ఇచ్చాడు, వివాహం ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఇల్లుని ఇచ్చాడు. కానీ చాలా మందికి అర్థం కానేది ఏంటంటే, రాబోయే ఆ బహుమతులు ఏవవుతున్నా దాని మీద దృష్టి పెడతామని మనం. కానీ ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం జ్ఞాపకించుకోం, మర్చిపోతాం. దీని ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండడం. మనం భోజనం చేస్తాం, ఈ భోజనం చేయాలంటే ఎవరు అనుమతి కావాలని మాట్లాడుకున్నాం ఇందాక మనం. దేవుని అనుమతి కావాలి. మరి మొదటెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా దేవుని ప్రార్థన చేసుకున్నామా? కనీసం మనసులైనా మనం మాట అనుకున్నామా? దేవా, ఈ ఆహారాన్ని నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ తండ్రి అని మనం ఎప్పుడైనా అనుకున్నామా? లేదు. ఈ రోజు మాంసం కూర అదిరిపోయింది అనుకుంటాం. ఈ రోజు మాంసం కొట్టాడు, మామూలుగా కొట్టలేదు అనుకుంటాం. ఆ కూర వండినోడికి థ్యాంక్స్ చెప్తాం, ఆ మాంసం కొట్టినోడికి థ్యాంక్స్ చెప్తాం. ఏమండి, తినేసిన మనకు మనం థ్యాంక్స్ చెప్పుకుంటాం. దేవుడికి మాత్రం థ్యాంక్స్ లేదు, కృతజ్ఞత లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నాడు. ఏ విషయంలో ఆయన ఎన్నో మనకు చేసాడండి. ప్రతి విషయంలో దేవునికి మీరు కృతజ్ఞత చెప్పుకోండి. ఈ రోజు మనం ఇక్కడ నిలబడ్డామంటే, ఈ ప్రదేశంలో మనం ఎలా ఉన్నామంటే, దేవుడు ఎన్నెన్నో కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఏ పరిస్థితులు మనకు దారి గుండా మనం వెళ్ళిపోతున్నా ఆయన అన్ని మనకు కలిగించే మన మంచిగానండి. మన విశ్వాసం ఇంకా బలపరచబడాలనే. మీకు ఏదైనా కలిగింది అనుకోండి, మీరు ఏం బాధపడిపోకండి. మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, మీరు ఓవర్గా రియాక్ట్ అయిపోయి ఎక్కువగా మెంటల్ టెన్షన్ పెట్టేసుకోకండి. ఎందుకంటే మీ లైఫ్లో ఆ ఇబ్బంది, ఆ కష్టం, ఆ రోగం, ఆ శ్రమ మీకు వచ్చిందనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు భక్తిలో మరింత ముందుకు వెళ్ళాలన్నదే దేవుని ఆలోచన. ఆ స్టెప్ నువ్వు ఎక్కితేనే నువ్వు తర్వాత స్టెప్కి వెళ్తావు. ఇక్కడే నువ్వు ఆగిపోయానుకో, మరలా ఇందులోనే ఉంటావు, మరలా నువ్వు దీనికి మరలా ప్రయత్నించావు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. దేవుని యొక్క ఆలోచన అలాగండి. కాబట్టి దేవుడు ఎంత గొప్పడో తెలుసా? మన అందరికీ మన మీద నమ్మకం, కానీ ప్రకృతిలో ఉన్న పక్షులకి, జీవులకి, జంతువులకి దేవుడి మీద నమ్మకం అండి. కానీ ఆయన కుమారులుగా, ఆయన పిల్లలు కూడా మనకు మాత్రం దేవుడి మీద నమ్మకం లేదు. మిగిలిన విషయాలన్నిటి మీద మనకు నమ్మకం. కానీ మన పరిస్థితులన్నీ తారుమారైపోయిన తర్వాత చివరికి ఎవరి దగ్గరికి వెళ్తామండి? దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమంటాం? మన కష్టాలు, మన బాధలు అని చెప్పుకుంటాం. ఇదే విషయాన్ని, ఇదే సందర్భాన్ని ఈ కీర్తన 108 ఉన్న ఆ యొక్క సారాంశాన్ని మన యేసుక్రీస్తు వారు పరలోకముందున ఆ దేవుని కోసం చెబుతూ మత్తయి సువార్త ఒక మంచి మాట చెప్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి మాటగా, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని మీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడవి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా అని మాట్లాడుతున్నాం. చూడండి, మనం ఈ లోక సంబంధంగా మాట్లాడుకుంటే మన తండ్రి దగ్గర నుంచి ఏవైతే కోరుకుంటున్నామో ఇవన్నిటినీ కూడా మనం ఆలోచిస్తామని పరలోకం ఉందని మన తండ్రికి తెలుసండి. మనం దీనికోసమే చింతిస్తున్నామన్న సంగతి ఆయనకి అర్థమైంది, ఆయనకి తెలుసు. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు దానికోసం ఏం కంగారు పడకండి. మిమ్మల్ని సంతృప్తి పరిచేవాడిని, మిమ్మల్ని ఆనందపరిచేవాడిని, మీ యొక్క కడుపుని నింపేవాడిని నేనుండగా మీకెందుకయ్యా భయం? ఏ సమయం మీరు కష్టపడుతున్నారు కదా, మీ కష్టాజీతాన్ని ఎటు పోనకుండా మీరు కష్టాజీతంతో మీరు ఆనందపడేలా నేను చేస్తాను అన్నాడు దాన్ని దేవుడు. ఏమండి, మనకంటే గొప్పగా ఏం ఆలోచిస్తుందో తెలుసా? ఆకాశ పక్షులు అంట. ఆకాశ పక్షులు ఏం చేస్తానంట? అవి విత్తవు, కోయివు అంట. అసలు పంట విత్తనాలు చల్లవు, పంట కోయివు. కానీ ఏం చేస్తానంట? అవి దేవుని నమ్మకం ఉంచుతున్నాయి, వాటిని దేవుడు ఏం చేస్తున్నాడు? పోషించుతున్నాడు. అలాంటి పక్షుల్నే పోషించిన దేవుడు మనల్ని పోషించడా? మన ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మీరు దేవుని కోసం నిలబడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీ జీవితం చాలా ఆనందకరంగా ఉంటుందండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడండి. నేను ముందుగా చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఏమంటే ఆ రోజు వారిని ఎలా ఆశీర్వదించాడు? మరలా చివరిగా మార్చుద్దాం. ఆ మాట వరలా 128వ కీర్తన, 128వ కీర్తన చివరి మాటగా, 128వ కీర్తన 5వ వచనం చదవండి. 128వ కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేము క్షేమం కలుగుట చూచెదవు. సియోనులో నుండి దేవుడు ఏం చేస్తారంట?
ఆశీర్వదిస్తారు. సియోన్ అనేది దేనికి అర్థం? ఒకనాడు యెరూషలేము పట్టణంలో ప్రధాన ప్రాంతంగా ఉన్నది సియోను ప్రాంతం అని. ఈ సియోను ప్రాంతంలోనే ఏమండి మన ఏదైతే మందసం ఉందో ఈ మందసాన్ని దావీదు గారు పెట్టారండి. అందుకే ఆ యొక్క సియోనికి దావీదు పురము అనే పేరు కూడా ఉంటదండి. ఆ రోజు దేవుడు ఆ ప్రాంతంలో ఉండి అక్కడి నుంచి ఎవరిని ఆశీర్వదించాడు? ఇశ్రాయేలు అందరినీ కూడా ఆశీర్వదించాడు. ఈ రోజు ఆ యొక్క ఆశీర్వాదం ఎక్కడికి మారిపోయింది? ఆ రోజు సియోను, ఈ రోజు ఏమైంది? ఈ రోజు సంఘం. మీకు అర్థం ఉందా? కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ సియోను పట్టణం ఎక్కడికి మారిపోయింది? సంఘంగా మారిపోయింది. ఇదే సియోను మొకానొక సమయానికి ఎక్కడ మారిపోతుంది? పరలోకపు సియోనుగా మారిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ పరలోకపు సియోనుగా మారిపోయి ఈ సంఘం నుంచి దేవుడిని ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తారంట. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సంఘం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటాడు. మీరు కుటుంబ సమేతంగా ఎందుకు రావాలని, మిమ్మల్ని అందరినీ సహవాసం కలిగి ఉండాలని, మిమ్మల్ని అందరికీ ఎందుకు గోజాడుతున్నామంటే, ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఎందుకు చెబుతున్నామంటే, ఎందుకు సంఘపరంగా కార్యక్రమాలు జరిగించాలని అనుకుంటున్నామంటే మీరు ఆశీర్వదింపబడాలని, మీ జీవితం బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలని, సమాజానికి మీ ద్వారా అనేక మందికి సువార్త ప్రకటన జరగాలనేది దేవుని ఉద్దేశం. దేవుడు తన కుమారుడు కాకుండా ఎవరికి చేస్తారో చెప్పండి? మీకు కాక మాకు కాక ఎవరు చేస్తారో చెప్పండి? మీకంటే ముందుగా ఎవరికైనా అండి ప్రయారిటీ ఇవ్వడండి. దేవుని కోసం బ్రతికితే సుమా బ్రతకకుండా ఏమివ్వడు. సంఘానికి వచ్చినంత మాత్రాన మన ఇష్టానుసారంగా మన జీవితం మనం గడుపుకోమనుకోండి, మనకేం రావో. మరలా మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకే చెప్తున్నాను, మనం రావాలి, దేవుని మీద ఆనుకోవాలి, దేవుని కార్యక్రమంలో ఉండాలి, దేవుని కోసం బ్రతకాలి. అప్పుడు ఆయన ఆశీర్వాదం ఎలా ఇస్తాడో మీరు చూడండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఫాదర్స్ డే నాడు ఆ పరలోకమందున్న ఆ తండ్రి ప్రేమను మీరు తెలుసుకున్నారని కోరుకుంటూ, ఆ జాగ్రత్తలు తెలుసుకుంటారని, దాని ప్రకారం బ్రతుకుతారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మహాలోకాన్ని కలిగించిన మా కన్న తండ్రి, దేవా, కొన్ని విలువైన మాటలు తండ్రి, సంగతులను మాకు వివరించినందుకు వందనాలు తండ్రి. మా వివరణలో తండ్రి ఎటువంటి లోపాలు ఉంటే తండ్రి క్షమించండి తండ్రి. ఏది ఏమైనప్పటికీ నాయన, ఒక తండ్రిగా తండ్రి, మీ భూమి మీద తండ్రి మా కుటుంబం కోసం ఎలా ఆలోచిస్తామో, ఎలాగా కష్టపడతామో, ఎలా జీవిస్తామో తండ్రి మీకు తెలుసు నాయన. అయినప్పటికీ తండ్రి, మీ యొక్క పరలోక సంగతులు మాకు తెలియపరచుతూ నాయన, ఈ భూమి మీద కూడా మేము ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలాంటి మనసు కలిగి ఉండాలో, ఎలా మీ యందు భయభక్తులు కలిగి ఉండాలో తండ్రి మాకు నేర్పినందుకు, మాకు తెలియపరిచినందుకు వందనములు దేవా. తండ్రి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ దయ వల్ల, మీ కృప వల్ల తండ్రి మేము అనుకున్న కార్యక్రమం జరిగినందుకు వందనములు నాయన. మంచి సౌండ్ని మాకు అనుగ్రహించు తండ్రి. సంఘం ద్వారా తండ్రి ఎంతో ఆనందపడే ఒక మంచి అవకాశాన్ని తండ్రి మాకు అనుగ్రహించు వందనములు తండ్రి. భవిష్యత్తులో తండ్రి మీ కార్యక్రమాలు జరిగించాలనుకున్న ఏ కార్యక్రమాలు ఉన్నాయి తండ్రి, వాటన్నిటిని మేము త్వరితంగా తండ్రి జరిగించగలుగుతాం తండ్రి. మీ యొక్క సహాయం, అనుగ్రహం, ఈ యొక్క ఆలోచన మా అందరికీ అనుగ్రహించమని సహాయం చేయించమని తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముఖ్యంగా తండ్రి మా సహోదరుడు తండ్రి సాల్మన్ రాజు అన్నింటిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నాను ఆయన. సహోదరుని తండ్రి మా మధ్యకి మరలా వారి ఇంటికి తండ్రి క్షేమంగా తండ్రి తోడుకుని వచ్చినందుకు వందనములు దేవా. త్వరగా తండ్రి నా సహోదరుడు కోలుకునే తండ్రి మరలా తండ్రి మీ యొక్క సంఘంలో తండ్రి అడుగుపెట్టి, మీ సంఘంలో కార్యక్రమాల్లో తండ్రి మీ యొక్క కార్యక్రమాల్లో తండ్రి మీ పనులోనైనా మీ ఆరాధనలో తండ్రి నా సహోదరుడు ఉండేలాగా సహాయం అనుగ్రహించమని తండ్రి సంఘం తరపున తండ్రి వేడుకుంటున్నాను ఆయన. తండ్రి ఎవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో తండ్రి, బాధలు ఉన్నాయో అన్నీ మీకు తెలుసు తండ్రి. తండ్రి ఒక గొప్ప తండ్రిగా తండ్రి మా యొక్క బాగోగులు అన్నీ మీరు చూస్తున్నారు నాయన. తండ్రి ఏమి కావాలో తండ్రి మేము అడగక్కర్లేదు తండ్రి, మాకు కావాల్సినవి మీరు ఇవ్వాలని అనుకుంటే నాయన ఎప్పుడైనా మీరు ఇస్తారు తండ్రి. మీరు ఇచ్చేంత వరకు తండ్రి మీ ఓపిక కలిగి తండ్రి, నిరీక్షణ కలిగి తండ్రి దానికోసం ఎదురు చూసే వ్యక్తులుగా ఉండగలరు సహాయం అనుగ్రహించమని తండ్రి. ఈ యొక్క చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని యొక్క ఉన్నతమైన సంగతులను రొట్టె ద్రాక్ష రసం కొరకు వాక్య పద్ధతితో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నాగేశ్వర వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. 26 26 26